చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఇక్కడ. అంటే 2-3 రోడ్లు అక్కడ కాలనీకి వెళ్ళే రోడ్డు ఒకటి, తర్వాత అక్కడ సీసీ రోడ్డు, గ్రావెల్ రోడ్డు, తర్వాత ఇక్కడ కొంత డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ఊరికి. అవి కూడాను త్వరలో ఏవైనా నిధులు మంజూరైనప్పుడు మాకు ఇప్పిస్తే అవి కూడా కంప్లీట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు దయించి మాకు, మా పంచాయతీకి ఏవైనా మంచి నిధులు వచ్చిన సమయంలో మాకు కొద్దిగా ఎక్కువ కేటాయించి మా గ్రామాన్ని డెవలప్ చేస్తారని కోరుకుంటున్నాను. తర్వాత ముఖ్యంగా పాలవలస గ్రామంలోనైతే పాలవలస పంచాయతీ పాలవలస గ్రామంలో ఒక హై స్కూల్ కాంపౌండ్ వాళ్ళ కోసం అని చాలా రోజులుగా మాట్లాడుతున్నాం. కానీ ఏ నిధులు మంజూరు అవ్వట్లేదు. కాబట్టి ఏదైనా అవకాశం ఉన్నట్లయితే కాంపౌండ్ వాళ్ళకు కూడాను కొద్దిగా దృష్టి పెట్టి మాకు అది మంజూరు చేస్తారని కోరుతున్నాను. తర్వాత ఒక కమ్యూనిటీ హాల్ ఇక్కడ చాలా రోజుల నుండి పెట్టారు. దానికోసమని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. నేను అనుకుంటాను ఇదే కమ్యూనిటీ హాల్ అనుకుంటాను సార్. దీన్ని కొద్దిగా మంజూరు చేసి మాకు ఈ కుమ్మరపాడికి ఇంకేమి ఎక్కడ మాట్లాడుకోవడానికి కానీ దేనికి కానీ ఒక మండపాలు కానీ ఏమీ లేవు. కాబట్టి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ని కానీ మనం పూర్తి చేస్తే అందరికీ సౌఖ్యంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. కాబట్టి మీరు దయించి కొద్దిగా తొందరలో మాకు ఈ అవకాశం ఈ వర్క్ ని కంప్లీట్ చేస్తారని కోరుకుంటున్నాను. తర్వాత మాకు ఏ సమస్య ఉన్నా సరే మీ దగ్గరకు వస్తే మీరు ఆ విషయాలన్నీ చెప్పకముందే మీకు ఫలానా పని, ఆ పని మీద వచ్చారని ముందు మీరే చెప్పేసి మాకు ఆ వర్కులు చేసి పెడుతున్నారు. కాబట్టి మేము ఇంకా ఏమి చెప్పడానికి ఏం చేయలేదు. కాబట్టి ప్రతి విషయంలోనూ మీ వెనుక ఈ గ్రామం ఉంటుంది. కాబట్టి ప్రతి